చచ్చే వరకు ఈ గుండెల్లో నా కుటుంబం తప్ప నెక్స్ట్ ఉండేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పాను. దీనికి నన్ను ఒక రౌడీని చేసి ఎవడో మరోడే రాధాకృష్ణ నువ్వు అంటున్నావు మీరు నోళ్ళు లేకపోయినాయి మీరు చెప్పొచ్చు కదా అన్నావు. నేను అడుగుతున్నాను రాధాకృష్ణ, అరే వెంకటకృష్ణ, వీడు అరే అన్నాను. ఆ రాధాకృష్ణ ఒరే యధవా రాధాకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, నువ్వు ఒక మనిషిని పిలిపించి కత్తితో నన్ను పడవటానికి నువ్వు ప్లాన్ చేసుకున్నావని తెలుసు. డోంట్ కేర్, వెల్కమ్ ఇట్. కానీ మాట్లాడుతున్నా నారా రోహిత్ మా అమ్మని అంబాలక్కలు తిట్టాడు, మా అమ్మని తిట్టాడు, హీనంగా మాట్లాడాడు మమ్మని అని పబ్లిక్లో ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గద్గద స్వరంతో భావోద్గీతతో ఖబర్దార్ నారా లోహిత్ మా అమ్మని తిడతాడా? మరి నారా లోహిత్ అనేవాడు మీ అమ్మని తిడితే రాధాకృష్ణ దానికి నువ్వెందుకు దానికి డిబేట్ పెట్టలా? మీ టీడీపీ వాడనే పెట్టాలిగా. ఒక లెజెండ్ పవన్ కళ్యాణ్, ఒక లెజెండ్ కొడుకుని అవినీతి పరుడు అన్నాడు అంటే మీరు ఎందుకు డిబేట్ పెట్టలా? అంటే నారా లోకేష్ మీ మనిషి నువ్వు పెట్టలా. అలాగే మళ్ళీ పవన్ కళ్యాణ్ అన్నాడు, మళ్ళీ పబ్లిక్లో. నేను చెప్తున్నాను నారా లోకేష్ బాబు అంతా అవినీతి పరుడు ఈ స్టేట్లో లేడు. తిని వేల కోట్లు తిని ఎంత తింటావయ్యా? తిని స్వర్గంలో ఉన్న మీ తాత క్షోభిస్తుంది ఆత్మ, ఇంక తింటాం ఆపమయ్యా అని పెద్ద మీటింగుల్లో పవన్ కళ్యాణ్ అన్నాడు. అరే పవన్ కళ్యాణ్ అన్నాడంటే నిజమే కదా అని నువ్వు రాధాకృష్ణ అరే నువ్వు ఎందుకురా ఇదే వెంకటకృష్ణ గారిని పెట్టి నువ్వు ఎందుకు ఇచ్చేలా డిబేటు? నీ ఫ్రెండు TV5 అక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని లంచను అన్నాడు, నువ్వెందుకు డిబేట్ పెట్టలా? నీ నోళ్ళు ఏమైపోయింది? నువ్వు అంటున్నావే మా నోళ్ళు ఏమైపోయింది అని చెప్పి నువ్వు చాలా నిజాయితీపరుడుగా పెద్ద జర్నలిస్టుగా సామాజిక కార్యకర్తలాగా మాట్లాడతావుగా, బిల్డప్గా ఆర్కే పలుకు అని రాస్తావుగా. ఆ పలుకుల్లో ఈ పలుకులు కనపడలేదా రాళ్ళలాగా? చెప్పు. ఆడకూతుళ్ళని వందల వేల మంది ఇండస్ట్రీలో బతుకుతుంటే అంత హీనంగా మాట్లాడితే నువ్వెందుకురా డిబేట్ పెట్టలేదు? డిబేట్ పెట్టి ఎందుకు సినిమా వాళ్ళని పిలవలేదు? ఎందుకు తిట్టాడు? ఎందుకంటే మీ వాడు టీడీపీ, వాడు ఏమేమి తిట్టచ్చు ఆడవాళ్ళని. చిరంజీవి వాళ్ళ ఇంటూ ఆడవాళ్ళని తిట్టాడు. నీకు తెలుసుగా చిరంజీవి అంటే లెజెండ్ నెంబర్ 1. అలాంటి హీరో ఇంటూ ఆడవాళ్ళని ఎవరు తిట్టారు? రాజకీయ నాయకులే తిట్టారు. నీకు తెలిసిన వాడు నీ ఫ్రెండే తిట్టాడు. దానికి ఎందుకు పెట్టలే డిబేటు? వరకనే ఎవరు కొండ సురేఖ్ గారు అపరంగా ఉన్నదనే, అమాయకురాలేనే, ఆమెనంటే అడిగేవాళ్ళు లేడనే, నీకు జూనియర్ ఎన్టీఆర్ అంటే కోపమనే, జూనియర్ ఎన్టీఆర్ పక్కన పడేస్తే టీడీపీకి అర్థం లేకుండా పోతాడనే. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని మెన్షన్ చేస్తారు? ఎందుకు? మీకు ఇష్టం లేదు కాబట్టి. మీకు ఇష్టం లేదు, టీడీపీ వాళ్ళకి ఇష్టం లేదు, బాలకృష్ణకి ఇష్టం లేదు. బాలకృష్ణ పబ్లిక్గా ఫోటో పెట్టుకుంటే పాపం స్మారక సభ ఇందులోనూ ఆ ఫోటో తీసేయి, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో తీసేయి అని పబ్లిక్ వెళ్ళాడు. ప్రదీప్ చౌదరి అనే వ్యక్తితో లైవ్లో వచ్చింది అది. అందుకని అవన్నీ నువ్వు మాట్లాడవు, అవన్నీ డిబేట్ చేయవు. నీకేది అవసరమో అదే డిబేట్ చేస్తావు. చెప్పు. ఇది కాక ఇంకేమున్నది? ఒకటి చెప్తున్నాను, రాధాకృష్ణ వెంకటకృష్ణ మీకు డబ్బు ఉంది, నువ్వు బ్రోకర్గా ఎంత సంపాదించావో నాకు తెలుసు. నీ కింద నుంచి పైన ఏమేమి ఉందో కూడా నాకు తెలుసు. నువ్వు ఇండైరెక్ట్గా ఒకరిని పిలిపించి నాతో కత్తి పొడుస్తాను అన్నవాడు. ఎప్పుడో 1.5 year క్యాట్. నన్ను పవన్ కళ్యాణ్ నా పెళ్ళాం బిడ్డలు అమ్మలక్కలు తిట్టించినప్పుడు నేను బాత్తో నేను తిడితే అప్పుడు లేదే ఈ కత్తి తీసుకున్న బగోడికి
ఏ బాబు కత్తి తీసుకొని చంపు పుడుతున్నావు, నేంటో నీ భార్య బిడ్డలు ఎలాగే తిట్టానుకో, నా పిల్ల బిడ్డలాగా నీ పిల్ల బిడ్డకు తిట్టానుకో, అప్పుడు మాట్లాడవా? ఒక పోసానికి ఇష్టపడి అంటేనే పుడతావు. మరి పవన్ కళ్యాణ్ నన్ను తిప్పినప్పుడు అదే పవన్ కళ్యాణ్ నన్ను ఉంటే నా పుడతావు అనేదే. ఇదంతా పెద్ద మ్యాప్. నువ్వు రేటింగ్ కోసం బిల్డప్ లీంబాకు కూర్చొని వెల్కమ్ చంపుతాండి రా, నీ చేతిలో చావుని రాసి ఉంటే నేను చచ్చిపోతా, నా చేతిలో నీది ఉందనుకో నువ్వు పోతావు అని తప్ప నువ్వు చచ్చిపోయేదాకా వామ్మో నన్ను పడవద్దు అన్నావు. నేను ఫైట్ చేస్తాగా, నేను ఫైట్ చేస్తా. అంతేగాని రేటింగ్ కోసం టీవీలో పాపులర్ కోసం ఇట్లాంటి డ్రామాలు చేయమాకు. ఇలాంటి వాళ్ళని వెనకబెట్టుకో రాధాకృష్ణ గారిని వెర్రవీకి పోమాకు. ఎవడన్నా ఒక హానెస్ట్ ఉంటే వాడి పక్కనుండు, ఎవడన్నా దుర్మార్గుడు ఉంటే వాడికి వచ్చింది చేయి. అంతేగాని ఏదో మాట్లాడేసి బయటకు వచ్చి రాధాకృష్ణ అన్న బలి తిట్టానా పోతానికి ఇష్టపడలేదు, అన్న బలి తిట్టే కదా పోతానికి ఇష్టపడలేదు, రేపు మీకు అమ్మలక్క తిట్టాలన్నా నేను మానేయండి. అయిపోయింది జోకులైన ఎప్పుడు అయిపోయింది. అదే రాధాకృష్ణ, నువ్వు కత్తితో అతగాడిని నన్ను బెదిరించావు, వాడు గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇన్ని తిట్టావు కదా, నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాడు కదా, నీ ఇంట్లో చచ్చిపోయింది, నీ పెళ్ళ ఉంది, నీ కోడలు ఉంది, నీ కూతురు ఉంది, వాళ్ళని ఇలాగే తిట్టావనుకో నా పెళ్ళ బిడ్డలాగానే నువ్వు నవ్వుతా ఉంటావా? వెల్ సెట్ పవన్ కళ్యాణ్ అని నువ్వు వేడవ్వా? నా కోడలను అంటావా? నా కూతురు తిట్టాడా? చచ్చిపోయిన నా పెళ్ళని తిట్టాడా? నీకేం తెప్పిల్లేవే? నీకు సీము నెత్తుడు లేకపోవచ్చు, నాకున్నాయి అబ్బా. ఎవరు చేస్తా రేపు చేస్తానో నాకు తెలీదు, చావుకు నేనే బతకను. మళ్ళీ మాతా ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను చేస్తాను, ఏ రోజు దాక్కోను. నువ్వు దాక్కుంటావు నా కొడక. గన్ను పెట్టుకోను, గుర్తుపెట్టుకో. కత్తి పెట్టు నా చంపడానికి ప్రయత్నించారు, డ్రామా ఆడుతున్నావు, డ్రామా ఆడావు కత్తి పెట్టి. గుర్తుపెట్టుకో, అదే కత్తులు నాకు దొరుకుతాయి, అదే కత్తులు. కత్తితో పడవండి, ఎన్నో కత్తులు నీకు, నీ కోడలకి, నీ కూతురికి, నీ అల్లుడికి, నీ కొడుకు కూడా తగులుతాయి కత్తులు. కత్తి ఒక్కడికే తగలదు, ఎవడు ఎత్తే వాడు పొడుచుకుంటుంది. మేము కూడా చేయగలం, నువ్వు గుర్తుపెట్టుకో. నీ పక్క సెక్యూరిటీ ఉందేమో, వెంట్రుక ది గ్రేట్ ఇందిరాగాంధీ గారే అంత మహానుభావురాలే సెక్యూరిటీ ఉండి కూడా చనిపోయారు. నువ్వెంతరా ఆఫ్టర్ పిల్లి గింజ? నీ దమ్ముంటే నువ్వు ఒక అమ్మాబకు పుడితే స్ట్రైట్గా రా కత్తి తీసుకొని, పిచ్చి కుక్క ఒక టీవీ పెట్టుకొని లంగా కదా డబ్బులు కాజేసి మోసం చేసి టీవీలు పెట్టుకొని నాలుగు రోడ్డు మీద కత్తి పెడతావా? చెత్త ఎదవా. తిన్నావు పంది కుక్కలాగా, చంద్రబాబు తొమ్మిది తినేసి తింటా ఉండు, కానీ ఇట్లా లంగా పనులు చేయి మాకు. నేను ఏదో చెప్తాను, మన సినిమా ఇండస్ట్రీకి ఎందుకు ఇన్నిసార్లు నేను మాట్లాడతానంటే, ఇక్కడ నేను అన్నం తిన్నానయ్యా, నీ హీరోలను మాట్లాడుతున్నా. హీరోలు వినండి, డైరెక్టర్లు వినండి, ప్రొడ్యూసర్లు వినండి. ఎవడో కోసం మీరు ఆవిడే అని ఎంటపడమాకండి. మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, ఒక్కొక్క హీరో ఒక్కొక్క లెజెండ్, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క లెజెండ్, ఒక ప్రొడ్యూసర్ ఒక్కొక్క లెజెండ్. వాడిని కాకబట్టి ఈయన కాకబట్టి వద్దు, మంచి కథ రాసుకోండి, హంబుల్గా వెళ్ళండి. అంతేగాని వీళ్ళ మాటలకు పడిపోకండి. నేను ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ నాశనం కావాలని కానీ ఒక పక్క కానీ ఎప్పుడు రాలా. ఎప్పుడు ఒక పక్కకి వెళ్ళానా అని మీరు ఎంక్వైరీ చేసుకోండి. నా సినిమాలు వచ్చినా లేదేసి పక్కన పడేయండి, వచ్చిన రాబోయే పర్లా. నేను హ్యావింగ్ ఎవ్రీథింగ్, అన్నీ ఉన్నాయి 100 ఏళ్ల పాటు. మా బిడ్డలు బతుకుతున్నా అంత ఆస్తిని నేను సంపాదించుకున్నా, నేను ఆడడం దాని మీద పడి. కానీ ఇప్పటికీ ప్రేమిస్తా సినిమా ఇండస్ట్రీని. ఇది నాకు అన్నం పెట్టింది. ప్రతి హీరో నాకు దేవుడే, ప్రతి డైరెక్టరు, ప్రతి ప్రొడ్యూసరు నాకు దేవుడే. అంతేగాని గ్రూపులకి వెళ్ళకండి, మంచిగా మీ బతుకు మీరు బతకండి. దట్ ఓన్లీ ఐ కెన్ సే. థ్యాంక్ యూ. నిన్న ఎవరో కత్తితో పొడుస్తామని మిమ్మల్ని అన్నప్పటికీ అక్కడ ఉన్న యాంకర్ కూడా ఖండించలేదు సార్. టీవీలో డిబేట్ చేస్తున్న, మోడరేట్ చేస్తున్న యాంకర్ కూడా ఖండించలేదు. కరెక్టే అన్నట్టున్నారు. రాధాకృష్ణ గారు, వెంకటకృష్ణ గారు నన్ను ఆపుతారు ఎవడన్నా? తొందర చెప్తే బాగుంది కదా, తొందర చంపేశాడు నన్ను. అమ్మ సినిమా ఇండస్ట్రీలో జగన్ తరఫున గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరయ్యా, చచ్చిపోతాడు, న్యాయం అయిపోయింది అబ్బా, ఓ దండేసి వెళ్ళిపోతాడు. దండం కూడా వేయడాడు, ఓని వెనక బొమ్మ పెట్టి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అంత క్రూయల్ ఫెలోస్. ఇదే వెంకటకృష్ణ అనేవాడు నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసింది,
నేను అన్నాను, ఏమైనా నువ్వు విమర్శించండి, వ్యక్తిగతంగా కానీ కుటుంబాన్ని గురించి కానీ చంపుతాలు ఇట్లాంటివి మాట్లాడితే దానికి డబల్ ఉంటాయి అని వాడికి చెప్పుకొచ్చి వాడు అన్నా నాకు కూడా అన్నా నన్ను కూడా మాట్లాడుతుంటే నా అమ్మ నా పెళ్ళాం బిడ్డలు కూడా భలే తిట్టారన్న, చండాలని తిట్టారన్నా. ఎందుకు నోరు మూసుకున్నావు రా సన్నాసి, నీకు చెవు లేదు, నీకు నెత్తురు లేదు. రాధాకృష్ణ చిల్లర పడేస్తాడు, ఆ చిల్లరి రాదన్నా 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 ఇంకొద్ది మొన్నే మా పెళ్ళాం బిడ్డలు బాగా తిట్టారట, ఇంకొక 2000 అన్నా. ఆ బతుకురా నీది, నాది బతుకు కాదు, నాది ఆ బతుకు కాదు. ఐఎమ్ లివింగ్ హంబుల్లీ, రెస్పెక్టెడ్లీ, ప్రౌడ్లీ. షుడ్ నాట్ ఫర్గెట్ దట్.